అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నమస్తే, నా పేరు పివి రావు. నాకు దాదాపు 40 ఏళ్ళు డయాబెటీస్ చికిత్సలో అనుభవం ఉంది. ముందుగా నేను ఈ హెచ్బిఏవన్సి అనేది గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనే దాని గురించి మాట్లాడతాను. చాలామంది దీని గురించి ఇప్పటికే చాలా విషయాలు తెలుసు, కానీ దీంట్లో ఉన్నటువంటి కొన్ని లోపాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్, దీన్ని గ్లైకాసిలేటెడ్ హీమోగ్లోబిన్ అని చాలామంది పిలుస్తారు. అది కాదు, గ్లైకేటెడ్ అంటే గ్లైకేషను గ్లైకాసిలేషన్ అనేవి రెండు కూడా వేరే వేరే చర్యలు అనమాట. సో గ్లైకేషన్ అంటే గ్లూకోజ్తో కలిసి ప్రోటీన్ ఏదో హీమోగ్లోబిన్లో ఉన్నటువంటి గ్లోబిన్ ప్రోటీన్ కలిసి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్గా తయారవుతుంది. దీన్ని 3 నెలలకి యావరేజ్గా మన రక్తంలో గ్లూకోజ్ని 3 నెలలకి యావరేజ్గా మనం చూసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. చాలామంది రక్త పరీక్ష వారానికి ఒకసారో లేదా 2 సార్లు ఉదయం కానీ తిన్న తర్వాత కానీ చేసుకుని ఆ వారం అంతా కూడా అలాగే ఉంటుందని చెప్పి మనం మందులు అవి వాడుతూ ఉంటాం. ఆ యొక్క రక్తంలో గ్లూకోజ్ పరిమాణానికి ఆధారంగా మందులు వాడుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ రాత్రిపూట 12కి 1 గంటకి కూడా రక్తంలో గ్లూకోజ్ పెరగచ్చు. అంటే ఆహారంతో సంబంధం లేకుండా ఆహారం 9కో 10కో తినేసి పడుకున్న తర్వాత కూడా రాత్రిపూట రక్తంలో గ్లూకోజ్ పెరగచ్చు. హెపాటిక్ అవుట్పుట్ ఆఫ్ గ్లూకోజ్ అంటారు అన్నమాట దాన్ని. ఉదయం 1 గంట నుంచి 6 వరకు కూడా శరీరంలో కొన్ని చాలా వేర్ అండ్ టేర్ అంటే మన ఆ రోజు జరిగినటువంటి లోపాలు, ఆ రోజు జరిగినటువంటి నష్టాలని పూరించడానికి మన రక్తంలోకి ఎక్కువగా హార్మోన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా స్రవిస్తాయన్నమాట. ఆ టైంలో కూడా రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది, కానీ ఇది మనకు తెలియదు. ఎందుకంటే ఆ అర్ధరాత్రి 1 గంట 2కి రక్త పరీక్షలు చేసుకోం కదా. ఇలాగే కొన్ని సందర్భాల్లో రక్తంలో గ్లూకోజ్ పెరగచ్చు, తగ్గచ్చు. ఈ మధ్యకాలంలో నిరంతర నిఘా పరికరాలు, ఈ సిజిఎంఎస్ పరికరాలను వచ్చి ఈ విషయాలన్నీ బయటపడ్డాయన్నమాట. మనం ఏదో ఉదయాన్నే లేవగానే పరగడుపున ఒక రక్త పరీక్ష చేసుకుని దాని ఆధారంగా 24 గంటలు అలాగే ఉంటుందని ఊహించుకోవటం కరెక్ట్ కాదు. అలాగే ఏదో తిన్న తర్వాత గంటకో గంటన్నరకో 2 గంటలకో చేసుకుని దాని మీద ఆధారపడి ఈ మాత్రలు మార్చుకోవడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఈ రోజుల్లో ఏమంటున్నారంటే హెచ్బిఏవన్సి అనే పరీక్ష. ఇదివరకు దాదాపు 1970 చివరి ప్రాంతంలో ఈ యొక్క పరీక్షను కనుక్కున్నారు. 1980, 1983 సమయానికి బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట. అయితే ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనేది 3 నెలల యావరేజ్ రక్తంలో గ్లూకోజ్ని ఒక రకమైన అప్రాక్సిమేషన్ ఉజ్జాయింపుగా చూపిస్తాం తప్ప కరెక్ట్గా ఆ 24 గంటలు రక్తంలో గ్లూకోజ్ ఇప్పుడు నిరంతర నిఘా పరికరాల్లో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టంలో మనం రోజంతా 3 నిమిషాలకు ఒకసారి రక్త పరీక్ష చేసి ఈ రక్త పరీక్షలో వచ్చినటువంటి గ్లూకోజ్ అంతా కూడా మనం సగటు తీసుకున్నట్లయితే 3 నెలల పాటు అంటే 90 రోజుల పాటు ప్రతిరోజు 3 నిమిషాలకు ఒకసారి రక్త పరీక్ష చేసి ఆ రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందో మనం మొత్తం అంతా సగటు తీసుకున్నట్లయితే హెచ్బిఏవన్సికి సరిపోదు. హెచ్బిఏవన్సి అనేది ఒక రకమైన అప్రాక్సిమేషన్, అంతేగాని కరెక్ట్గా ఇది ఉంటే ఎంత ఉంది రక్తంలో అని చెప్పి యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ అని దాని కింద ఒక చిన్న ఫార్ములా వినియోగించి మన ల్యాబ్లు అన్నీ కూడా ఒక చిన్న నెంబర్ కూడా రాస్తారనమాట. అవన్నీ కూడా ఏంటంటే మనకు ఊరికే ఒక సలహా, ఒక సూచనలాగా వాడుకోవాలి తప్ప పూర్తిగా దాని మీద ఆధారపడటానికి లేదు. అలాగే హెచ్బిఏవన్సిలో కూడా చాలా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మన రక్తంలో మన హెచ్బిఏవన్సి అనేది మన రక్తంలోని హీమోగ్లోబిన్ మీద ఆధారపడి ఉంటుంది. హీమోగ్లోబిన్లో కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే హీమోగ్లోబిన్, అడల్ట్ హీమోగ్లోబిన్ హెచ్బిఏ అనేది అడల్ట్ అనమాట. ఎఫ్ అంటే ఫేటస్ హీమోగ్లోబిన్. కొంతమందిలో అలాంటి ఫేటల్ హీమోగ్లోబిన్ హెచ్బిఎఫ్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. ఇది కాకుండా కొంతమందిలో రకరకాల హీమోగ్లోబినోపతీస్ అంటారు. అంటే హీమోగ్లోబిన్లో కొన్ని వ్యత్యాసాలు, హీమోగ్లోబిన్ డి అని పంజాబ్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలాగే మనకి సికిల్ సెల్ అనేది మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సికిల్ సెల్ డిసీజ్ అంటాం. రక్త కణాలు అనేవి 90 రోజుల నుంచి 120 రోజుల పాటు ఉండాలి లైఫ్ స్పాన్. అది తయారైన తర్వాత ఒక 120 రోజుల వరకు ఉంటుంది. యావరేజ్గా సగటున మనం రక్తం తీసినట్లయితే దాంట్లో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలన్నీ కూడా 90 రోజులు సగటుగా ఉంటాయి. కాబట్టి 90 రోజుల రక్త పరీక్ష అని మనం చెప్తున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో ఈ రక్తంలో ఈ రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు తొందరగా అవి కరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే
ఆ తయారైన 20 రోజుల నుంచి ఒక 70 రోజుల లోపలే కరిగిపోవచ్చు. ముఖ్యంగా సికిల్ సెల్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇలా జరుగుతుంది. ఇలాగే చాలా రకాల హీమోగ్లోబినోపతీస్లో ఈ హీమోగ్లోబిన్ నెంబర్ తగ్గిపోతుంది అనమాట. కాబట్టి మనం ఏదైతే పర్సంటేజ్ అని ఇస్తున్నామో హీమోగ్లోబిన్ A1C అంటున్నాం. అంటే ఏ అనేది అడల్ట్ హీమోగ్లోబిన్, దాంట్లో కూడా 1, 2, 3 అని భాగాలు ఉన్నాయి. అందులో A1 మొదటి భాగం, A1లో C, మళ్ళీ దాంట్లో ABC అని చెప్పి 3 భాగాలు ఉన్నాయి. కాబట్టి హెచ్బిలో ఏలో 1లో C అనే ఫ్రాక్షన్ ఎంత ఉందో దాన్ని మెజర్ చేసి దాన్ని మనం చెప్తున్నాం అనమాట. అది గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అని చెప్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా రక్తంలో ఉన్న హీమోగ్లోబిన్ మీద ఆధారపడి ఉంటాయి. హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువగా అంటే 15 కన్నా నెంబరు హెచ్బి ఈ TCD/CSR హీమోగ్లోబిన్లో మొట్టమొదటి పైన రాసేది హీమోగ్లోబిన్, టోటల్ హీమోగ్లోబిన్ అంటాం అనమాట. ఇది 15 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే మన HbA1c తక్కువ కనిపిస్తుంది. అలాగే ఈ టోటల్ హీమోగ్లోబిన్ తక్కువ, ఇప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళలోనూ మన భారతదేశంలో చాలామందికి ఎనీమియా వ్యాధి ఉంటుంది. అంటే హీమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటుంది. అంటే 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. ఇలా ఉన్నట్లయితే HbA1c వాల్యూ ఎక్కువ చూపిస్తుంది అనమాట. ఇలాగా రకరకాల కారణాల చేత HbA1c అనేది దాదాపు ఒక 70% వరకు మన రక్తంలోని గ్లూకోజ్ని అది సూచన ఇస్తోంది. కానీ దాని మిగతా మరి 20-30% కూడా రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉన్నంత మాత్రాన HbA1c ఎక్కువగా కనిపించకపోవచ్చు. అలాగే రక్తంలో గ్లూకోజ్ తక్కువ ఉన్నంత మాత్రాన HbA1c ఎక్కువ చూపించవచ్చు. ఏదేమైనా కూడా మనం ఒక రకంగా ఒక మార్గసూత్రాలు ఏంటంటే 5.7% నుంచి 6.5% లోపు HbA1c ఉన్నట్లయితే గత 90 రోజుల్లో వాళ్ళ రక్తంలోని గ్లూకోజు ముందస్తు మధుమేహం దశలో ఉన్నట్టు. అంటే ముందస్తు మధుమేహం అంటే ఉదయం 100, సాయంత్రం తిన్న తర్వాత 140 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ముందస్తు మధుమేహం ఉంటాం, అలా ఉన్నట్టే అనమాట. అదే 7% కన్నా పెరిగితే డయాబెటీస్ వచ్చేసినట్లు. కాబట్టి HbA1c అనేది ఒక రకమైన ఉజ్జాయింపుగా మనం అప్రాక్సిమేషన్గా తీసుకోదగినటువంటి ఒక రక్త పరీక్ష. కాబట్టి దీంట్లోని మంచి చెడు విషయాలు కూడా అందరూ తెలుసుకున్నట్లయితే దాని గురించిన అవగాహన పెరుగుతుందండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.